4 రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. వనం నుంచి వచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ రాత్రి తిరిగి వనప్రవేశం చేయనున్నారు. అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి గద్దెల దగ్గర పూజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అటు 4వ రోజు మేడారం మహాజాతర వైభవంగా సాగుతోంది. వేలాదిగా భక్తులు వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తజనం క్యూ లైన్లలో బార్లు తీరారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 3 రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు ఇవాళ చివరి రోజు దర్శనం కోసం వస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా దర్శనం బాగా జరుగుతుందంటున్నారు భక్తులు. 4 రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. వనం నుంచి వచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ రాత్రి తిరిగి వనప్రవేశం చేయనున్నారు. అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి గద్దెల దగ్గర పూజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అటు 4వ రోజు మేడారం మహాజాతర వైభవంగా సాగుతోంది. వేలాదిగా భక్తులు వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తజనం క్యూలైన్లలో బార్లు తీరారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 3 రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు ఇవాళ చివరి రోజు దర్శనం కోసం వస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా దర్శనం బాగా జరుగుతుందంటున్నారు భక్తులు. ఇక మేడారం నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మేడారం నుంచి భక్తుల తిరుగు ప్రయాణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భక్తుల సందడి, ఆ కోలాహలం ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. చివరి రోజు కావడంతో చివరి క్షణంలోనైనా దర్శించుకునేందుకు జనం ఏ విధంగా ఎగబడుతున్నారో మనము చూడొచ్చు. రాష్ట్రం నలుమూలల నుంచి, దాంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు గడిచినటువంటి 2-3 రోజుల నుంచి మనము క్యూ లైన్లు చూస్తా ఉన్నాం కదా. 2-3 రోజుల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండేనో అట్లాంటి పరిస్థితి దాదాపుగా ఇవాళ కూడా కనిపిస్తూ ఉంది. మనము ఒకసారి ఆ సమ్మక్క గద్దెల వద్ద చూడొచ్చు. ఎంత పోలీసులు ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి, మాకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అమ్మవారితో మొక్కుకుంటే అవన్నీ పోతాయి, మాకున్న కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల భావన. సో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారిని దర్శించుకుందుకు ఆ గద్దెల వద్దకి ఏ విధంగా చేరుకుంటున్నారో మనం చూడొచ్చు. బయట నుంచి ఆ బంగారం పడుతున్న కొబ్బరికాయలు పడుతున్నప్పటికీ కూడా వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మొక్కుకోవాలి అని అక్కడి వరకు గద్దెల వరకు వెళ్ళి మొక్కుకొని బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా మొత్తము ఈ పరిసరాలు మొత్తం కూడా కిక్కిరిసిపోయి ఉన్నది. వాస్తవానికి నిన్న మొన్న క్యూ లైన్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండేనో ఆ విధమైనటువంటి పరిస్థితి క్యూ లైన్లో లేదు. వచ్చినటువంటి భక్తులందరినీ కూడా వచ్చినట్టే లోపలికి పంపించేస్తున్నారు పోలీసులు. నిన్న మొన్న గంటల కొద్దీ భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఏ విధంగా వేచి ఉండేనో క్యూ లైన్లో అంత ఎక్కువ జనం లేకపోయినప్పటికీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే లోపలికి పంపిస్తుండడంతో లోపల ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. వాలంటీర్లు, పోలీసులు, స్పెషల్ పార్టీలు, దాంతోపాటు ఇతర పోలీసులు, దాని తర్వాత ఇతర ఆర్గనైజేషన్లు ఇట్లా చాలా మంది సహాయం తీసుకొని శాంతియుతంగా ఇప్పటి వరకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా ఈ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన పూర్తి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అయితే జరిగింది. సో ఇవాళ సాయంత్రం వరకు ఈ విధంగానే ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పబ్లిక్ కోఆపరేషన్తో, భక్తుల కోఆపరేషన్తో ఈ విధంగానే సక్సెస్ఫుల్గా ఈ జాతరను కంప్లీట్ చేసుకునేందుకు జనం సహకరించాలని పోలీసులు కూడా కోరుతున్నారు. ఇవాళ సాయంత్రము సమ్మక్క, సారక్క, దాని తర్వాత పగిడిద్దరాజు మొత్తం గద్దెల నుంచి మళ్ళా తిరిగి వనం వైపు వెళ్తారు. సో ఈ జనంకి వచ్చినటువంటి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇవాళ సాయంత్రం మళ్ళా తిరిగి వనం వైపు పయనం అవుతారు. సో అప్పటి వరకు ఖచ్చితంగా గద్దెల మీద ఉన్నటువంటి అమ్మవారిని
పగిడిదరాజుని గోవిందరాజుని దర్శించుకోవాలని భక్తులు ఏ విధంగా వస్తున్నారు మనము గమనించవచ్చు. చాలా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న ఉన్నంత పెద్ద సంఖ్యలో జనం లేరు, భక్తులు లేరు. ప్రతి ఒక్కరికి దర్శనం దొరుకుతుంది, ఆ భాగ్యం లభిస్తుంది. మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళాలి అని పోలీసులు సూచిస్తున్నప్పటికీ కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఇటువైపు కనిపిస్తా ఉంది. ఇటు సమ్మక్క గద్దె దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇటువైపు సారలమ్మ గద్దె దగ్గర పరిస్థితి చూడొచ్చు. మొదటగా సమ్మక్క గద్దె దగ్గర దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మనకి ఆ క్యూ లైన్ కనిపిస్తా ఉంది కదా, అటు నుంచి నేరుగా మళ్ళీ సారక్క గద్దె దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ నుంచే పగిడిదరాజు గద్దె దగ్గరికి వెళ్తున్నారు. ఇట్లా భక్తులు మొత్తం కూడా ఇటువైపు చూస్తే వేల సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఇవాళ సాయంత్రము లేదా రాత్రి వరకు ఈ విధమైనటువంటి జన సందోహమే ఈ మేడారంలో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది, ఈ గద్దెల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇట్లా పెద్ద సంఖ్యలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని, లేదా వాళ్ళ తాతని తీసుకొని, వాళ్ళ నాయనమ్మని తీసుకొని, అమ్మమ్మని తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు మళ్ళా ఏ విధంగా ఎంతో సంతోషంగా అయితే వచ్చారో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అంతే సంతోషంగా ఇక్కడి నుంచి సాఫీగా సేఫ్గా వెళ్ళాలని పోలీసులు ఆర్గనైజర్స్ భక్తులకు సూచిస్తున్నారు. ఎవరైతే తప్పిపోతున్నారో వాళ్ళకి మీడియా పాయింట్లో ఏర్పాటు చేసినటువంటి అనౌన్స్మెంట్ ద్వారా వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ చెంతకి చేర్చిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళని సేఫ్గా పంపించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు జన సందోహం ఏ విధంగా ఉందో మనము స్పష్టంగా గడిచినటువంటి కొన్ని రోజుల నుంచి చూస్తున్నా, లేకపోతే నిన్న లేదా జాతరకు చివరి రోజు అయినప్పటికీ ఇవాళ కూడా చూస్తే ఏ విధంగా కిక్కిరిసిపోయి ఉందనేది చూడొచ్చు. ఇవాళ అంటే నిన్న మొన్న డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు చూడొచ్చు, గద్దెల పోలీసులు కూడా డ్యూటీలో ఎవరైతే నిమగ్నం అయ్యారో ఇవాళ కూడా మొత్తం పోలీసులు డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఇవాళ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళా ఎందుకంటే ఒకసారి మళ్ళా వనంకి వెళ్ళేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళ డ్యూటీలో నిమగ్నం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో దర్శించుకునేందుకు కానీ ఏ విధమైనటువంటి అవకాశం ఉండదు. అందుకే ఇప్పుడే ఎంత పోలీసులు కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. వాళ్ళకి వీలైనంత బెల్లంని బంగారాన్ని తీసుకొస్తున్నారు, అమ్మవారి దగ్గర పెడుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కోరికల్ని అమ్మవారికి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నారు. అది ఖచ్చితంగా వచ్చే 1-2 సంవత్సరాలు నెరవేర్తే మళ్ళీ తిరిగి వస్తామని పోలీసులు, జనము, భక్తులు ఇట్లా ప్రతి ఒక్కరి నమ్మిక. ఇక్కడికి వస్తే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది భక్తుల యొక్క నమ్మిక. దాని ద్వారానే ఆ ఒక నమ్మకం ద్వారానే ఇంత పెద్ద సంఖ్యలో జనం వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇక్కడికి వస్తే జరిగిపోతాయి, వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకుంటే నెరవేరుతాయనేటువంటి ఆశయంతో ఆలోచనతో చాలా మంది వస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ ఎంత పెద్ద మొత్తంలో భక్తులు వచ్చారనేటువంటి సంఖ్య ఇంకా అఫీషియల్గా ప్రభుత్వం అయితే స్పష్టం చేయలేదు. అవి రాత్రి లేదా రేపు మధ్యాహ్నం వరకు ప్రభుత్వం కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ స్పష్టం చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ లోపల బంగారం వేస్తున్నారు కాబట్టి లోపల ఉన్నటువంటి వాళ్ళు హెల్మెట్లు పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు డ్యూటీలు కొనసాగిస్తున్నారు. శానిటేషన్కి సంబంధించినటువంటి పోలీసులు, తర్వాత ఇతర ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో వాళ్ళ సహకారం కూడా పోలీసులు తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు పెట్టుకొని లోపల డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మందికి ఇట్లా బంగారం ద్వారా లేదంటే కొబ్బరికాయలు లోపలికి చేస్తున్నటువంటి క్రమంలో చాలా మందికి ఇబ్బందులు కలిగాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా డ్యూటీ చేయాల్సిందిగా కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా సక్సెస్ఫుల్ గా శాంతియుత వాతావరణంలో భక్తులకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకునే విధంగా అమ్మవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకునే విధంగా పోలీసులు తగిన ఏర్పాట్లు, రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు అయితే చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్ల ఇప్పటికే మొత్తం పూర్తి స్థాయిలో భక్తులు కూడా వాళ్ళ చేస్తా ఉన్నారు. ఏర్పాట్లు బాగా ఉన్నాయి. 6,000కు పైగా బస్సులు కానీ 12,000కు పైగా పోలీసులు కానీ ఇక్కడ వాలంటీర్లు కానీ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందులకు సంబంధించిన కోఆపరేషన్ కానీ ఇట్లా పూర్తి స్థాయిలో
అందరి కోఆపరేషన్తో ఇప్పటి వరకు అయితే సజావుగా సాగింది. అయితే భక్తులు ఎవరైతే దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు నిన్న మొన్న ఏ విధంగా వచ్చే వాళ్ళ క్యూ ఉన్నది, ఇప్పుడు అందరూ తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఈ తాడవాయి, దాని తర్వాత మేడారం నుంచి తాడవాయికి వెళ్ళేటువంటి రోడ్డు, మొత్తం 2 రోడ్లు ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 ఎగ్జిట్ పాయింట్స్ కూడా పూర్తి స్థాయిలో జనసంద్రంతో బస్సులతో మొత్తము కిక్కిడిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. జనం కూడా వాళ్ళకు వెళ్ళేటువంటి ఏ ఊరికి వెళ్ళాలో ఆ ఊరికి సంబంధించినటువంటి బస్సు దగ్గరికి వెళ్ళి వాళ్ళ బస్సులో కూర్చుంటారు. సో మొత్తము ఈ ఏర్పాట్లు ఒకవైపు భక్తులు వచ్చేందుకు దర్శనం చేసుకునేందుకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారో ఇవాళ అందరు మళ్ళీ తిరుగు పయనం అవుతున్నటువంటి సందర్భంలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఎంత సేఫ్గా అయితే, ఎంత సంతోషంగా అయితే భక్తులు వచ్చారో అంతే సంతోషంగా, అంతే సేఫ్గా వాళ్ళందరూ తిరుగు పయనం కావాలని పోలీసులు కోరుతా ఉన్నారు. జాగ్రత్తగా వెళ్ళాలని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. సో ఇవాళ సాయంత్రం వరకు అయితే మొత్తం పూర్తి స్థాయిలో ఈ విధమైనటువంటి జనసందోహమే ఈ మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పరిసర ప్రాంతాల్లో గద్దెల వద్దకి ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే పూర్తి స్థాయిలో మొత్తానికి ప్రభుత్వ యంత్రాంగం అనుకున్నట్టు, పోలీసులు అనుకున్నట్టయితే ప్రశాంతంగా ఇప్పటి వరకు అయితే ఈ జాతరకు సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు ఈ విధంగానే జనసందోహం ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు.